తండ్రిగా నేనే మీకు మాదిరిగా ఉండాలని నేనే చాలా వరకు నీకు మాదిరి కోసం ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మాదిరి సంఘంలో తండ్రికి ఉండాలి, ఆ తర్వాత బిడ్డలకు ఆటోమేటిక్గా అదే వచ్చి దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక చాలా మంది నా జుట్టు చూసి భయపడబాకండి, ఒరిజినల్ బయటపడింది, రాబోయే రోజు తెల్లగానే కనపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇది అందులేడేస్తాను, మీసాలు తీసేస్తాను, హీరోలాగా ఉండాలని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పదే పదే ఎందుకు చెప్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, కాస్తంత నా జుట్టు చూసి భయపడబాకండి. ఒరిజినల్ బయటికి రావడానికి కొంతకాలం పట్టింది, అంతవరకు సహించవలసిందిగా ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ వర్తమానం పేరు తీసేసిన రాయి తలకి మూల రాయి ఆయను. గుర్తుపెట్టుకోండి, ఏంటది? తీసేసిన రాయి తలకు మూల రాయి ఆయను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ప్రభువా. ఈరోజు నాయన మరి సంఘంలో మా ముందు వరుసలో ఉన్నటువంటి ప్రియ చెల్లి నాయన కుమార్ స్కూల్లో ఒక మంచి ఉద్యోగాన్ని మీరు ఇచ్చారు. మరి మా ప్రియ బిడ్డ జాషువా నాయన సంవత్సరం పాటు ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎక్కడ కూడా విఫలం అవ్వకుండా తెచ్చాడు. ఆఖరిగా నాయన ఈ స్థాయిలో తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఎందుకంటే విశ్వాసమును పరీక్షించడం కొరకే. అది మేము నమ్మామయ్యా. కనుక రోజు మేము మాట్లాడుకోబోయే మాట కూడా నాయన, తీసేసిన రాయి తలకు మూలరాయి ఆయననే అంశాన్ని నాయన పరలోకంలో నీ దగ్గర అనుమతి పొందుకొని సిద్ధపడి అనేకులను రాకడ కొరకు సిద్ధపరిచే వారిగా, సేవకుడిగా మీరు నన్ను చేయమని, ఎక్కడ గలిబిలికి కానీ నిద్ర మత్తుకు కానీ ఒకవేళ శరీర బలహీనతలకు కానీ తావివ్వకుండా చక్కగా నాయన వారు అంశాన్ని వినడానికి సహాయం చేయమని దేవా, మీరే మాకు సహాయం చేయమని. తూర్పు దేశములో ఉన్న జ్ఞానులు తూర్పు ద్వారం గుండా ప్రవేశించారంట. కనుక ప్రభువా, కానాను యాత్ర కూడా తూర్పు వైపు నుంచి జరిగిందని బైబిల్ గ్రంథం చెప్తాం. కనుక ప్రభువా, ప్రారంభం తూర్పు నుంచి ప్రారంభం అయింది, ప్రారంభం మరలా ముగింపు కూడా అదే తూర్పు నుంచి ముగించబడబోతుంది. కనుక నాయన మా జీవితాలలో ఏది ప్రారంభించినా నువ్వే ప్రారంభిస్తావు, ఏది తలబెట్టినా మీరే తలబెడతారు, నిలబెట్టేది మీరే. ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కుటకు రెక్కలను ఎక్కగలిగే సత్తువును అనుగ్రహించేవారు కూడా మీరే. కనుక ప్రభువా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు సరి చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. చెప్పండి గట్టిగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. అమ్మ వందనాలు, నా పిల్లలు అన్న వందనాలు. పక్క వారికి కూడా వందనాలు చెప్పుకోండి. కాస్త వెనక్కి తిరిగి చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక వాక్యాన్ని చదివి ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎంతో బలహీనుడిగా ఉన్నాను, ఎవరికి తెలియదు ఆ విషయం, కానీ నేను చెప్తాను. ఒక సాక్ష్యం నేను కూడా చెప్పాలి. చాలా మంది పాస్టర్ గారికి కొద్దిగా హైట్గా సక్కగా ఉంటాడు, బలంగా మీరు అనుకుంటున్నారు. బలహీనతల మధ్యలో సేవ చేస్తా ఉన్నాం. ఈరోజు ఆ బలహీనతని ఇంచుమించుగా దాదాపుగా జయించినట్టే. స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే గానీ నా జీవితంలో నిద్ర అనేది రాదు. చాలాసార్లు డాక్టర్ ఏమన్నారంటే, నీకు నిద్రలేమి ఉందయ్యా, కంటి బొమ్మలు చచ్చిపోయినాయి అని. అది చిన్నప్పటి నుంచి లేదు, మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అనేవారు అప్పుడు డాక్టర్. అందుకని వారు ఒక మెడిసిన్ ఇచ్చేవాడు. నీకు బ్రెయిన్ బాగా చిక్ అయినప్పుడు ఆ టాబ్లెట్ వేసుకుంటే నిద్ర పట్టిద్దయ్యా. అది వేసుకొని ఆ టాబ్లెట్కి అలవడబడినటువంటి నా జీవితాన్ని దేవుడు అసలు టాబ్లెటే లేకుండా చేశాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా మామూలు చూస్తున్నారు.
ట్యాబ్లెటే లేకుండా చేసి పడేసాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని సన్నిధిలో సేవకుడైనా విశ్వాసులైనా సియోను దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచబడనివ్వడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. అంతేనా? గట్టిగా చప్పట్లు కొట్టండి. హెబ్రీ రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలని నాకు చదివి వినిపించవలసిందిగా ప్రార్థన. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయమును కొన్ని మాటలు చక్కగా చదివి, ఎవరైతే చదవగలుగుతారో వారు చక్కగా చదివి నాకు వారు సహాయం చేయాలి. ఉండెను ఏలయనగా మొదటిగా గుడారము ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఆవరణమును ఆవల ఇంకొక గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల పాత్రయు చిగురించిన అహరోని చేతికర్ర నిబంధన పలకలు ఉండెను. మందసము పైన కరుణాపీఠము గల 2 కెరూబులు ఉండెను. చదవండి, కంటిన్యూ చేయండి. వాటిని గురించి వివరంగా చెప్పవలసి ఉంది, కానీ సమయం లేనందున యాజకులు సేవ చేయొచ్చు. మొదటి గుడారములోనికి వెళతారు, కానీ సంవత్సరమునకు ఒక్కసారి ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును అర్పించును. చాలు, ఓసారి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక్కసారి వాక్యంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనసు పెట్టి జాగ్రత్తగా వినాలి. మనకి ప్రత్యక్ష గుడారం అనేది ఒకప్పుడు బైబిల్ కాలంలో ఉండే. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తులైనటువంటి వారు ఉండేటువంటి రోజుల్లో ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారము ఒకే చోట ఉండేది కాదు. దేవుడు ఎక్కడైతే ఈ స్థలాన్ని మీకు ఇస్తానని చెప్పాడో ఆ స్థలములో మాత్రమే వారు గుడారము వేయవలెను. స్తోత్రం కలుగును గాక. ఆ స్థలములోనే గుడారము వేయాలి. ఒక చోట ఉండే గుడారం కాదు అది. దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ గుడారం వేయాలి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఎందుకు విఫలమైపోతున్నారు అంటే ఇది చూడాలి. అక్కడికి నాకు తెలుసుగా, వాడు టయానికి వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను విజిట్ చేయకపోతే వాడికి నిద్ర పట్టదు. అడిగి నేనే బ్రాండ్ అంబాసిడర్. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు మనల్ని విజిట్ చేయాలి, హలో అని పలకరియాలి. నేను కూడా భయపడను, ఆయన పలకరిని వాడి ముందు నేను పులకరిస్తూ ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. పలకరింపులో సంతోషంగా ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఉన్నవారు, భక్తి కలిగిన వారు మీరు నా వైపు చూడండి. ఏ విధమైనటువంటి అలికిడికి మీరు తావిపరాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దాటి వెళుతున్నటువంటి సమయాలలో దేవుడు ప్రజలతో మాట్లాడడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలము పేరు ప్రత్యక్ష గుడారము. స్తోత్రం చెప్పండి. ఆ ప్రత్యక్ష గుడారము ఎవరు పడితే వారు పోయకూడదు, ఎవరు పడితే వాళ్ళు వేయకూడదు. ఆ ప్రత్యక్ష గుడారం ఎవరు మొయ్యాలి, ఎవరు వెయ్యాలంటే
కహాతీయులు అనేటువంటి జాతి ప్రజలు వేయాలి. స్తోత్రం కలుగును గాక. కరెంటు పని చేసేవాడు తెచ్చి ఇల్లు కట్టమని కడతారమ్మా? చేపలు పట్టేవాడు తెచ్చి టైలరింగ్ ఏమైనా కుదురుతా? వ్యవసాయం చేసేవాడు తీసుకొచ్చి బిల్డింగ్ డిజైన్ చేయబట్టి కుదిరిద్దా? ఎవరి పని వారికి దేవుడే నియమించాడు. ఈ క్రమము బైబిల్లోనే ప్రారంభమైంది. ఈరోజు క్రమంగా పనులు జరుగుతున్నాయి అంటే మేధావులు కాదు దీనికి పునాది వేసింది. బైబిల్ గ్రంథం అనగా దేవుని మాట దీనికి పునాది వేసింది. దేవుని స్తోత్రం కలుగుగాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. ఈ ప్రత్యక్ష గుడారాన్ని మందసమును మోసుకుంటూ వెళ్ళాలి. ఆ మందసాన్ని ఎక్కడైతే దేవుడు దించమన్నాడో అక్కడ దించి ఆ ప్రత్యక్ష గుడారాన్ని దాని మీద వేయాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. మందసంలో ఏమున్నాయో కూడా చెప్పాను. ఏమున్నాయంటే అహరోను చేతి కర్ర ఉంది, మన్నా గల 2 పాత్రలు ఉన్నాయి, రాతి పలకలు అందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయాలను కూడా నేను మీతో చెప్తాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం చదవబడినటువంటి వాక్యంలో ఆ ప్రత్యక్ష గుడారములో దేవుడుతో మాట్లాడాలంటే సంవత్సరానికి ఒక్కసారి మనిషి ప్రత్యక్ష గుడారము లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. దేవుడు ఆవరణంలో మాట్లాడాడు. ఆవరణముకు ఆవరణ ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఒక తెర కట్టిన తర్వాత ఈ తెర వెనక నేను ఉంటే మీరు తెరను చూస్తారా, నన్ను చూస్తారా? తెరనే చూస్తారు. ఆ దినాలలో సాధారణమైనటువంటి బలులన్నీ ఆవరణలో జరిగాయి. పాప పరిహారార్థ బలి మాత్రం ప్రత్యక్ష గుడారపు ఆవరణ ఉన్నటువంటి అక్కడ అతి పరిశుద్ధ స్థలములో మాత్రమే బలి జరిగింది. ఆ బలినే పస్కా దినం అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. పస్కా దినం ఎప్పుడు బాబు అంటారా? పులియని రొట్టెల పండగ జరుగుతూ ఉంటుంది. మొదటి దినము నుంచి 7 దినాల వరకు పులియని రొట్టెల పండగ జరుగుతుంటది. మొదటి దినము నుంచి 7 దినాల వరకు పండగ ఒకటి జరుగుతూ ఉంటది. ఆ పండగ జరిగినప్పుడు ఆ పండగలో ప్రతి వారు పులియని దానిని తినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు ఫ్రెష్ ఉన్న బ్రెడ్ తినాలి. అంతేగాని పులిసింది, పొంగినది, చెడిపోయింది తినకూడదు. బైబిల్ గ్రంథంలో అలాగే రాయబడింది. బాబు ఈ రొట్టెల గురించి ఏంటి కథ ఏంటంటారా? ఆవరణములో బల్ల ఎందుకుందంటే అది రొట్టెలు పేర్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీప స్తంభాలు ఎందుకున్నాయంటే ఆవరణములో వెలిగించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా ఇశ్రాయేలీలందరూ ఎవరైనా పాపం చేస్తే సంవత్సరానికి ఒకసారి యాజకుడు ఏం చేసేవాడంటే ఆవరణ ఉన్నటువంటి ప్రదేశం అనగా అతి పరిశుద్ధ స్థలములోనికి రక్తము ఏ జంతువునైతే చంపారో వారి పాపపు యొక్క బరువును బట్టి దాని పరిమాణము చొప్పున ఒక గొర్రెను గాని, ఒక మేకను గాని, ఒక పెయ్యను గాని, ఒక ఎద్దును గాని, ఒక ఆవును గాని వారు చంపి ఆ రక్తాన్ని చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. వెళ్ళి తన కొరకు మరియు తను పరిశుద్ధపరచుకొని మరియు ప్రజల పాపము పరిశుద్ధపరచడానికి సంవత్సరానికి ఒక్కసారే ఆ ప్రదేశంలోనికి వెళ్ళాలి. పస్కా పండుగ ఎప్పుడు అని ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ జాగ్రత్తగా వాక్యం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలిగినటువంటి ఆ గొప్ప పరిశుద్ధతను సంపాదించుకున్న వాడు మాత్రమే వెళ్ళాలి. ఎవరు బట్టి వాళ్ళు వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళారు అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడుగా ఇక్కడ ఇద్దరు ఏం చేసేవారంటే వారు నిలువుటంగి ధరించుకొని అక్కడ ఒక దట్టి ధరించుకుంటే ఆ దట్టికి తాడు కట్టేవారు. అతను ఏం చేసేవాడు, ఆ తాడుకి గంటలు కట్టేవారు. ఏం కట్టేవారు? గంటలు కడితే ఇతను నడుస్తున్నప్పుడు గంటలు మోగేది. గంట ఆగిందంటే అర్థం ఏంటి? సచ్చాడని అర్థం. ఆ శవాన్ని లాగడానికి కూడా వీళ్ళు ఏం చేసేవాడు తెలుసా? ఆ స్థలంలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు కనుక వీళ్ళు ఏం చేసేవాడు తెలుసా? ఆ తాడు పట్టుకొని ఆ శవాన్ని బయటకు లాగేసేవారు. ఎంత ప్రాసెస్ అన్నమాట. పొరపాటున తెలియని పాపమైనా తెలిసిన పాపం అది ఏమైనా సరే పాపము చేసిన వాడు ఒకవేళ ఆ స్థలంలో చనిపోయాడు అంటే అతను పాపి అని గ్రహించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అయితే అహరోను కూడా ఎప్పటిలాగే సంవత్సరానికి ఒకసారి ఆ పాత్రలో రక్తాన్ని నింపుకొని వెళ్ళి తనను శుద్ధి చేసుకొని ప్రజలను శుద్ధి చేయడానికి అతను అవతలికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంతటి మహానుభావుడు, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళగలిగినటువంటి కృప పొందుకున్నవాడు ఎవరితను? ఇతర వంశమేంటి? దేవుని దగ్గరే శబాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి. ఏ పాపము లేని వాడిగా ప్రతి సంవత్సరము పస్కా పండగ దినమున పులియని రొట్టెల పండగ జరుగుతుండగా ఆ పాత్ర తీసుకొని ఎందుకు వెళ్ళాడు? దేవుడు ఎందుకని ఆమోదించాడు అంటే అతను పరిశుద్ధుడని దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధుడంటే ఎవరండి? పరిశుద్ధుడంటే డైరెక్ట్ గా ఆకాశం నుంచి ఊడిపడిపోయి ఆకాశం నుంచి మెరుపులాగా వచ్చేసి ఆటోమేటిక్ గా తనే పెరిగిపోయి ఏ పాపము లేకుండా తనంతట తనే ఆయన పాపం లేకుండా గాలిని బుద్ధించి చెట్టలు తినేసి బతికినటువంటి వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇటువైపు చూడాలి. చాలా మంచి అంశాన్ని మీ ముందు ఆవిష్కరించినప్పుడు ఎప్పుడు రాని విధంగా ఈ రోజు సాతాను విజిట్ చేయడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కూడా మీ మనసులో చెప్పొద్దు. ఈ సందేశం ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. పట్టండి గట్టిగా. మీ చప్పట్లు నాకే పోయగలం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు జాగ్రత్తగా చూడాలి. ఎవరు ఈ వ్యక్తి? ఒకరోజు ఒక వ్యక్తి గొర్రెలు కాచిన తరువాత మూత పెట్టేశారు ఒక బావి దగ్గర. జాగ్రత్తగా వినాలి, మన అంశంలోకి వచ్చేసారు. గొర్రెలకు నీళ్లు పెట్టి ఆ బావి మీద మూత వేసినప్పుడు ఒక వ్యక్తి ఆ బావి దగ్గర మూత తీసే వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, బాబు మీకు లాభాన్ని తెలుసా? లాభాన్ని అని అడుగుతున్నాడు. ఎవరని తెలుసు? లాభాన్ని తెలుసా అని అడుగుతున్నాడు. వారు గొర్రెల కాపర్లు ఏమంటున్నారంటే గొర్రెల కాపరులు ఏమంటున్నారంటే జాగ్రత్తగా చూడండి అమ్మా, కాబట్టి స్పందించండి. ఆ వైపు చూడండి, ఎవ్వరు చూడండి. మంచి నా వైపు చూడండి. ఆ బావి మీద మూత జరుపుతూ ఉండగా అక్కడికి ఒక మనిషి వచ్చాడు. ఆ మనిషి ఏమంటున్నాడు తెలుసా? బాబు నీకు లాభాలు తెలుసా? ఆ లాభాలు హారాను వాడట కదా అని అడిగినప్పుడు మాకు తెలుసని అతనిని హారానులో ఉన్నటువంటి లాభాను దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన అంశం పేరేంటంటే పనికి రాని రాయి తలకు మూల రాయి అయినది అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటాం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని చూశాడు. ఒక స్త్రీని చూశాడు. ఆమె ఎంతో సుందరంగా ఉంది, ఎంతో చక్కగా అలంకరించబడి ఉంది. ఆమెకి ఎక్కడ కూడా కురీపు మొహం లేనటువంటి రూపవతి ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆమెను చూశాడు. వెంటనే అతను ఎందుకు వచ్చాడో తన మామకు చెప్పాడు. ఎందుకు వచ్చావు, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిన విషయాన్ని సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత తను ఎవరినైతే చూశాడో ఆమె మీద అతని మనసు ఉండుట చేత ఆమె అందాన్ని ఆమెని చూస్తూనే మామతో అంటున్నాడట, అయ్యా నేను నీ కుమార్తెను పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆయన అన్నాడట, నా కుమార్తెను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు 7 ఏళ్ళు నా దగ్గర ఉంటే తప్ప. ఫస్ట్ గా 7 ఏళ్ళు ఎందుకు అతనిని పరీక్షించాడో తెలుసా? అతనికి ఉన్నటువంటి గుణగుణాలను తెలుసుకోవడానికి మొదటిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత చేయవలసినటువంటి అమ్మాయిని చేయకుండా వేరొక జబ్బు కలదాన్ని ఇచ్చి చేయుట ద్వారా అతను మోసపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే భాష గారు పెళ్లి కూతురు ముసుగుది లేదా అంటారేమో. వివాహం జరిగిన తరువాత ఆ రాత్రి రెబెకాకి బదులుగా జబ్బు కళ్ళ దాన్ని తీసుకువెళ్ళి ఆ రాత్రి తనతో కలిసి సహజీవనం చేయడానికి లాభాలు వేసినటువంటి ఎత్తుకు పై ఎత్తులో అతను సమిదైపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెల్లెళ్ళు ఇవ్వకుండా అక్కడిచ్చేసాడు. చెల్లెళ్ళు ఇవ్వకుండా అక్కడిచ్చేసాడు. ఆ రాహేలుని ఇవ్వకుండా
లేయానిచ్చాడు. ఇతని మనసు ఎవరి మీద ఉంది? రాహేలు మీద. ఇతని మనసు రాహేలు మీద ఉంది. ఇతనేమో అనుకోకుండా ఒక స్త్రీ చేతిలో చిక్కుకున్నాడు. చివరికి తన మామ దగ్గరికి వెళ్ళి, నేను ఎవరిని అడిగాను, ఎవరినిచ్చి మీరు పెళ్లి చేశారు, ఇది ఇలా ఎందుకు జరిగిందంటే, అయ్యా మా ఊర్లో పెద్దదానికి చేస్తే తప్ప చిన్నదానికి మేము చేయవయ్యా, ఇది మర్యాద కాదని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, నాకు ఆయమ్మాయే కావాలి, నాకు ఆయమ్మాయే కావాలని. కానీ ఆయమ్మాయి కోసం ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. చేసిన తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను చూస్తే ఇంకొక 7 ఏళ్ళు పొదుపు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొత్తం మనోడు 21 సంవత్సరాలు ఆయన పొదుపు చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అయితే ఇతని మనసు ఎవరి మీద ఉంది అంటే, రాహేలు మీద మనసు ఉంది, లేయా మీద లేదు. లేయా జబ్బు కళ్ళది, కళ్ళు బాగుండవు, పుసి కళ్ళది, ఎప్పుడు చూసినా పుసి కారుతా ఉంటది, జబ్బు కళ్ళది. అయితే తన మనసు ఎవరి మీద ఉంది? రాహేలు మీద ఉంది, లేయా మీద లేదు. అయినా ఆ రాత్రి ఆమెను కూడినప్పుడు ఆమెకి రూబేను అనేటువంటి కుమారుడు పుట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరలా ఆయన శారీరకంగా దగ్గర అవుతున్నాడు, కానీ ప్రేమతో ఎవరి దగ్గర ఉంది? రాహేలు దగ్గర ఉంది. శరీరానికి బలహీనుడయ్యాడు, కానీ ప్రేమతో ఎక్కడ ఉంది? రాహేలు దగ్గర ఉంది. కనుక మరొకసారి ఇంకొక బిడ్డకి జన్మించింది. అతని పేరు షిమియోను. చెప్పండి, షిమియోను. మొదటి వ్యక్తి పేరు రూబేన్ అయితే రెండో కుమారుడి పేరు షిమియోన్. ఆఖరికి మరలా గర్భం దాల్చింది. శరీరంతో ఇక్కడ ఉన్నాడు, ప్రేమతో ఎవరి మీద ఉంది? శరీరానికి బలహీనుడయ్యాడు, ప్రేమ ఎవరి దగ్గర ఉంది? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరలా ఆమెను కూడినప్పుడు ఆమె మరలా గర్భవతి అయి ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అనుకుంటుంది, ఈ బిడ్డ ద్వారా అయినా సరే ఈ ప్రేమ నా మీద తిరగాలని అతనికి జన్మనిచ్చి అతనికి లేవి అని పేరు పెట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈసారైనా ఈ గర్భంలో ఉన్న బిడ్డ ద్వారా అయినా సరే అతను నా వైపు తిరగాలి, అతను నన్నే ఎక్కువ ప్రేమించాలని ఎప్పుడు చూసిన ఇతర ప్రేమ ఆమె మీదే ఉంటుంది, కానీ లేయా మీద ఉండదు. సర్వసాధారణంగా స్త్రీలు పడేటువంటి బాధ అనుభవిస్తాం. చాలా వేదన పడుతుంది, ఎంతో దుఃఖపడుతుంది. లోపల ఉన్న బిడ్డకి జన్మనిచ్చి, ఇదిగో అరే నువ్వు పుట్టావు కనుక నీ ప్రేమలో అయినా సరే నీ తండ్రి నన్ను ప్రేమించాలని అతనికి లేవి అని పేరు పెట్టేసి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ లేవి పుట్టిన కాలి ఇతని తల్లి ఈ లేవిని దాదాపుగా ఎక్కువగా ప్రేమించేవాడు కాదు. ఎవరు? యాకోబు. తన పిన్ని అయినటువంటి రాహేలుతోనే ఎక్కువగా ప్రేమగా ఉండడం, తన తల్లిని తిరస్కరించడం, జబ్బు కలదానంటూ ఆమె ఒక రోగిగా చూడడం, ఇలాగే చూస్తున్నాడు. కానీ ఆమెను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు, కానీ ఆమె మీద ఏనాడు ప్రేమ కలిగి అతను లేడు. స్తోత్రం కలుగును గాక. ఏమాత్రం ప్రేమ కలిగి లేడు. ప్రేమ ఆమె మీద, ఆ ప్రేమ లేయా మీద లేదు. కారణం ఏంటో తెలుసా? ఆమె బలహీనుగా, ఆమె కురీపు మొహం కలిగింది. ఆమె కళ్ళు చూస్తే భయపడుతున్నారు జనం. పుసి కళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యతో, కళ్ళ జబ్బుతో బాధపడుతూనే ఉంటుంది. నా ప్రియమైన ఆ పరిస్థితులు ఎంతో వేదన అనిపిస్తుంది. లేయా ఎంతో బాధ అనుభవిస్తుంది. బిడ్డలు పెరిగి పెద్ద అవుతున్నారు. మమ్మీ ఎందుకు బతుకులు ఏడుస్తావు? ఎందుకని ఎక్కువగా బాధపడతావు? ఎందుకని భోజనం చేయవు? ఎందుకని ఎప్పుడు చూసినా గుడాలకు వాకిట్లో నిలబడి అటుగానే చూస్తావు? ఏంటి మమ్మీ అంటే, రే నీ తండ్రి నన్ను ఎక్కువగా ప్రేమించట్లేదురా, నా శరీరాన్ని తీసుకున్నాడు, కానీ ప్రేమను మాత్రం నా చెల్లికిచ్చాడు. నా భర్త నాకు కావాలని ఎప్పుడు బిడ్డలతో చెప్పుకొని ఎంతో వేదన పడేటువంటి దినాలు. ఒక్కొక్కసారి లేవిని చూసి, నాయనా ఇదిగో నిన్ను పట్టైనా సరే నీ తండ్రి నాతో వస్తాడని, నాతో ఉంటాడని నేను కోరుకున్నానయ్యా, కానీ అతని మనసు ఆమె మీదే ఉందని లేవికి చెప్పినప్పుడు తన తల్లి దుఃఖాన్ని చూస్తూ ఆ లేవి ఏం చేశాడు తెలుసా? ఆ గుడారంలో పెరగడం మొదలు పెట్టాడు. ఆ గుడారంలో పెరగడం మొదలు పెట్టేశాడు.
ఎంతో వేదన పడతా ఉంది తల్లి. ఆ దుఃఖంలో చూసి లేవి అనుకుంటున్నాడు, ఏంటి మా బతుకు ఇలాగైపోయింది, ఎందుకని మా ఇంటికి రాడు, ఎందుకని మమ్మల్ని ప్రేమించరు, ఎందుకని నా తల్లిని ప్రేమించరు, మమ్మల్ని ఎందుకు ఇలాగా తృణీకరించినట్లుగా చూస్తున్నారు, ఎందుకని మమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం లేదని దిగులు పడుతూ బ్రతుకుతున్నాడు ఈ పిల్లోడు లేవి. దేవుడి స్తోత్రం. ఎంతో వేదన, దుఃఖం. తండ్రితో మాట్లాడదామంటే తండ్రి ప్రక్కన ఉండడు, ఏదైనా పంచుకుందామంటే తండ్రి ప్రక్కన ఉండడు. తండ్రి ఎక్కడ ఉంటాడు? తండ్రి ప్రేమ ఉన్న దగ్గర ఉన్నాడు, కానీ శరీరం ఉన్న దగ్గరకు రావడం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఎంతో దుఃఖం, బాలుడైన దగ్గర నుంచి పెద్దవాడయ్యేంత వరకు ఎంతో దుఃఖంతో ఉన్నాడు. మరొక విపత్తు వచ్చి ఈ లేవి మీద ఒకరోజు యాకోబుకి 12 మంది సంతానం ఉంటే, కొంతమంది ఏమో లేయాకు పుట్టిన వారు, మరికొంతమంది ఏమో రాహేలుకు పుట్టిన వారు. ఈ లేయాకి ఒకే ఒక కుమార్తె పుట్టింది, 13వ బిడ్డ, ఆడబిడ్డ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె పేరు దీనా. ఈ దీనా ఏం చేస్తుందో తెలుసా? అందరూ పనికి పోయి గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఈ దీనా ఉన్న ఏం చేసిందో తెలుసా? షేకెమునందలి అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరంటే రాజకుమారులు చూద్దామని వెళ్ళిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వెళ్ళేసరికి అక్కడ ఆమెకి అవమానం జరిగింది. ఏ అవమానం జరిగింది? ఆమె అందాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వారు ఆమెను పాడు చేసేసారు. ఆమెను పాడు చేసిన తర్వాత ఆమె ఎంతో దుఃఖాక్రాంతురాలై ఆ ప్రదేశంలో ఉండగా ఈ విషయం యాకోబుకు తెలిసినప్పుడు వారి దీనా యొక్క సహోదరులైన షిమియోను, లేవి ఎంతో కోపంతో ఊగిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో కోపం వచ్చేసి, తండ్రి అయితే నా తల్లిని ప్రేమించలేదు, నా తండ్రి దుఃఖం చూస్తూనే మేము పెరిగాం, తీరా నా సహోదరికి అవమానం జరిగింది, ఏంటి మా పరిస్థితి, ఎందుకు మాకే ఇలాంటి పరిస్థితి వస్తాయి, ఎందుకని మేము ఇలా బ్రతుకుతున్నా, మా స్థితిగతులు ఏంటని వారు బాధపడుతున్న సమయంలో వారు ఒక ఆలోచన చేసుకున్నారు. ఏమని ఆలోచన చేసుకున్నారు తెలుసా? నా చెల్లెలని పాడు చేసిన వాడిని చంపాలి అనే మనసు కలిగి ఈ షిమియోను, లేవి కలిసి వారిని చంపడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఆ చెల్లిని పాడు చేసిన వారి యొక్క నగరానికి వెళ్ళి అందరిని చంపేశారు. ఈ మాటలు మీకు చెప్తే గానీ ఆ పనికి రాయని రాయేటో ఆ యాజకత్వం ఏంటో మీకు తెలియదని ఈ విషయం మీకు చెప్తాను. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు జాగ్రత్తగా వినండి. తన చెల్లిని పాడు చేసిన వారిని, వారి నగరంలో ఉన్న వారిని అందరూ చంపేసి ఏదో ఒక గొప్ప కార్యం చేసినట్టుగా తండ్రి దగ్గరకు వచ్చారు. తండ్రి అంటున్నాడు, ఎందుకు ఇలా మీరు చేశారు, ఎందుకని మీరు అలా తొందరపడ్డారు, ఎందుకని అలా కాపాడుతున్నారు, ఎందుకని మీకు ఆవేశం అడిగినప్పుడు, నా చెల్లిని ఎగతాళి చేసిన వాడిని చంపకుండా వదిలిపెట్టమంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. తల్లి బాధతో పెంచుతూ ఉంటే పిల్లలు కూడా ఆ తల్లి బాధను చూసి వారిలో ఒక తెలియనటువంటి ఆవేదన వారిలోనికి ప్రవేశించి వారిలో ఒక వికృతమైనటువంటి చేష్టలు వారిలో పెరుగుతా ఉంటాయి. చాలా మంది బిడ్డలు పెంచే క్రమంలో మొన్న కూడా ఒక బిడ్డను పెంచి తల్లి చెప్పాను. ఈ రోజు కూడా ఈ విషయాన్ని మీరు చెప్పలేమండి. ఈ రోజు మన బిడ్డలు మన మాట వింటలేదని కారణం ఏంటో తెలుసా? మీ చికాకులు, మీ కోపాలు, మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు పిల్లల మీద. అంటే పెద్దోళ్ళు అయితే పర్వాలేదండి, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మీద రుద్ది పడేస్తా ఉంటారు, పిల్లల మీద రుద్ది పడేస్తా ఉంటారు. పెద్ద అయితే ఎవరు బతకాలండి, నేను పెద్దోళ్ళు అయితే పోషించమని నేనేం చెప్పట్లేదు. తల్లు మా నాన్నని కానీ పక్కన వదిలిపోయిలా, మా బతుకు మేము బతకట్లా. దేవుడి స్తోత్రం కలిగింది అక్క. ఏడైతే ఏసే బతికిస్తారు. చిన్న పిల్లాడిని, నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, జాగ్రత్తగా వినండి. తీసుకెళ్ళ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం చూస్తున్నప్పుడు నా వెనకున్న వాళ్ళు ఎవరో ఒకరు లెగిసి వెళ్ళిపోవాలి. నేను చెప్పింది నాకు ఉండకూడదు. వెళ్ళి ఆ కెమెరా కట్టగాల పక్కన ఒక పక్కన ఇచ్చారండి, తీసుకెళ్ళి ఒక చిన్న పాట పాడండి మా, ఒక పాట పాడండి.
యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, మరణపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, మరణపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోలిన, వరద వలె భక్తిహీనులు పోలిన, విడువక నన్ను నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఒక్క నిమిషం పాట పాడుతా ఉంటాం. అమ్మా అమ్మా అలాంటి పనులు చేయదు అమ్మా, అలాంటి పనులు చేయదు అమ్మా, అది కరెక్ట్ కాదు. మెస్సి అలాంటి పనులు చేయకూడదు, కూర్చోవాలి. అలాంటి పనులు చేయకండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇక నా వైపు చూడండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ రీతిగా తల్లి దుఃఖములో నుంచి పుట్టి ఆ దుఃఖాన్ని చూస్తూ పెరిగిన వారికి మనుషుల పట్ల అసూయ పెరిగింది, ద్వేషం పెరిగింది, రౌద్రం పెరిగింది, కోపంతో ఊగిపోతున్నాడు. చిన్న మాట అంటే చాలు ఉలిక్కి పడుతున్నాడు, చిన్న మాట అంటే కోపగించుకుంటున్నాడు, వారి మీద దొంబిగా పడుతూ ఉన్నాడు. ఎవరు? లేవి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇదే లేవి తను చేసినటువంటి పనికి ఒకరోజు యాకోబు బిడ్డలందరినీ పిలిచి దీవిస్తూ ఉండగా ఆ మాట చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 5వ శరణాన్ని చదవాలి. షిమియోను లేవి అను వారు సహోదరులు ఏమండి, ఇది తండ్రి దీవిస్తూ ఉన్నాడు. ఏ దీవెన వచ్చిందో వాళ్ళకి చూడాలి. నా ప్రాణమా వారి ఆలోచనలతో నువ్వు చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకునవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుది కాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము మేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. శపించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, జాగ్రత్తగా వినండి. తల్లి భర్త మీద ప్రేమతో దిగులు పడుతూ ప్రతి బాధ పిల్లలకి చెప్పటం వల్ల పిల్లలు అసూయ పెరిగింది. పిల్లలలో అసూయ పెరిగింది. పిల్లలో ఎంత అసూయ పెరిగిందంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడు మన పట్ల అంటే, ఒక వ్యక్తి మన పట్ల తప్పు చేశాడని తెలిస్తే ఎవ్వరు వాక్యం ఇట్లా నేను అరవడం తప్పితే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. దండం పెడతాను వాక్యం. నా వైపు చూడు,
నా వైపు చూడండి, నా కుక్కలు కూడా బయటికి తెప్పిస్తాను. పాస్టర్ గారు మీరు వచ్చేసాడు, ఇక ఏమండి మీరు రండి, ఇక చిన్న ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు వచ్చి కూర్చోవాలి. ఇక కుక్కను బయటికి నీళ్ళు తలిపేసి, పాస్టర్ గారు మీరు అందరూ వచ్చారు మాకు ఇచ్చారు. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన నామమున వందనాలయ్యా. ఏ లోపం వల్ల, ఏ తప్పిదం వల్ల ఈ పొరపాటు జరుగుతా ఉన్నాయో మా ఎదుట సాతాను యొక్క మనస్సు కలిగినటువంటి వారు వచ్చిన జయించగలిగే వాక్యాన్ని బోధించగలిగే శక్తిమంతుడిగా సేవకుడిగా చేయమని ఆటంకాలను తొలగించు యేసు నామములో ప్రార్థన చేసి అర్పించిన తండ్రి. చెప్పండి గట్టిగా. ఈరోజు ఉదయాన్నే మేము ప్రార్థన చేశాను చేయాల్సింది యథార్థంగా. నిజమేనా? అయితే నాకు చెప్పమంటారు. మీరు వాక్యానికి వినడానికి, వినబోవడానికి, మీ మనసు గరిబిలవడానికి, మిమ్మల్ని అభ్యంతరపరచడానికి సాతాను ఎందుకు వచ్చాడు తెలుసా? మీలో ఎవరు ప్రార్థన బలంగా చేసేది ఆలోచిస్తాం. ఈ మాట నేరుగా అడుగుతుంది. ఈ మాట దేవుని వాక్యం వినడం అంటే నా పుస్తకం చదువుకొని వెళ్ళడం కాదు. అంత సామాన్యంగా బోధించాను. ఆ సేవ అసలు చేయలేదు. నా పని నేను అలాగా నేను చేసుకుంటూ వెళ్ళలేను. కనుక సేవ అంటే సావు కనుక సత్యం అంతవరకు మీకు చెప్తూనే ఉంటాను. దేవుని స్తోత్రం కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను. ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు ఆ మాటలు వినలేకపోతున్నారు, మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఆ విషయం నేను క్లియర్గా చూడగలిగాను. అలానే ఎవరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. దేవుని స్తోత్రం కనుక జాగ్రత్తగా మనసు పెట్టండి. తల్లికి ఏదైనా భర్త పట్ల సమాచారం వచ్చినా జాగ్రత్తగా వినాలి. మొదలు పెట్టే వాక్యం అమ్మా నువ్వు తిన. తల్లికి ఏదైనా సమాచారం భర్త పట్ల తెలిసిందంటే ఆ సమాచారాన్ని పిల్లలకి చెప్పి తండ్రి పట్ల విద్వేషాలు రెచ్చగొడుతుంది తల్లే. యాకోబు దుర్మార్గుడే కాదు. వాస్తవంగా యాకోబు ఎవరి మీద మనసు ఉందో అతనికి చెప్పాలి. ఎవరి వల్ల మోసపోయి ఆ వివాహం చేసుకున్నాడు? కావాలని చేశాడా? కాదు. అతను చేసిన పనికి, తన మామ చేసిన పనికి ఇతను ఎక్కడికి వెళ్ళాడు? అన్యుల ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు అన్యులని ఎలా తెలుసు పాస్టర్ గారు అంటే, రాహేలు వస్తా వస్తా వాళ్ళ గృహదేవతలను కూడా తీసుకొని ఒంటి సామాగ్రిలో పెట్టుకొని వచ్చింది. స్తోత్రంగా ఒంటి సామాగ్రిలో పెట్టుకొని వచ్చేసింది. అంటే వారు అన్యులు, వారికి దేవుని ప్రేమ తెలియదు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎప్పుడైతే లేయా బిడ్డలను కన్నప్పుడు కుటుంబాన్ని పాలించుకోవడం చేత కాదు. మగవారు పనికెళ్ళాలి, ఆడవాళ్ళు ఏం చేయాలి? చెప్పాలి, చెప్పాలి. బిడ్డలని సక్రమంగా పాలించాలి. పనింటే పని చేసుకొని ఎప్పుడు మీ మనసు బిడ్డల మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వారు ఏం చేస్తారు తెలుసా? మీ మాట వింటారు. ఎవరి మానానికి వాళ్ళు వదిలేసి మీ కష్టం వచ్చినప్పుడు, మీకు దిగులు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు, తినడానికి లేనప్పుడు వచ్చినప్పుడు, మీకు అవమానం జరిగినప్పుడు వారి వల్లే అది జరిగిందని బిడ్డలు పెట్టుకొని నువ్వు కూర్చొని చెప్తే వాళ్ళ మీద ద్వేషం కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ద్వేషంతో పెరిగిన వాడు లేవి స్తోత్రం కలుగును గాక. ఆ ద్వేషంతో పెరిగాడు. అందుకే అతనిలో కోపం, మేండ్రమైన కోపం, వికట కలిగిన కోపం, సంఘములో నా ప్రాణముతో ఆ సంఘం కూడుకోవడానికి వెళ్ళేదని చెప్పిస్తూ ఉన్నాడు. ఎవరో? యాకోబు. చెల్లెల పట్ల చెల్లెల విషయంలో సంతోషం లేదు, తల్లి విషయంలో సంతోషం లేదు, చివరికి దీవెనలో కూడా పడిపోయాడు. ఎక్కడ ఆనందం లేదు, ఎక్కడ పోతున్నా ఎదురు వస్తాయి, అన్ని సమస్యలు వచ్చేస్తాయి. కారణం ఎవరంటే తల్లి. పొద్దుగురు మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ ఏంది దిగులుగా ఉన్నావు?
అంటే అన్ని విషయాలు చక్కగా ఎవరు లేరని పిల్లలే కానీ పిల్లలే చెప్పుకుంది. పిల్లలు ఏం చేశారు తెలుసా? సొంత తండ్రి మీదే ద్వేషం కలిగి ఉన్నాడు. పెళ్లిలో భార్యాభర్తలు ఉన్నప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తే మాట్లాడతాడు. మీ అందరూ పెళ్లిళ్ళు చేసుకున్నారు, పాస్టర్ పెళ్లి చేశారు కదా, మీకు ఒక్క విషయం నాకు చెప్పలేదు. మీ ఇద్దరు ఇక నుంచి ఇద్దరు కాదు, ఏక శరీరం. మీ ఇద్దరికి ఏక శరీరం కనుక మీ ఇద్దరు కలిసి చక్కగా వివాహము, మీ యొక్క సంసార దాంపత్య జీవితాన్ని సక్రమంగా కొనసాగించండి. ఆ పేట ఈ పేట కలిపి మూడో పేట అయ్యి 3 ముళ్ళు పడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. అది బైబిల్లో లేదండి, ఆ మాట చెప్పండి, నేను జనరల్గా చెప్తా. ఆ పేట ఈ పేట కలిసి ఇంకో పేట వేసి 3 ముళ్ళు పడ్డాయి. తర్వాత ఈ 3 ముళ్ళు ఎవరి మెడలో పడ్డాయి? మన హిందూ దేశ సాంప్రదాయం, బైబిల్లో లేదండి, తాళి స్త్రీ మెడలో పడ్డాయి. స్త్రీ మెడలో పడినప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అమ్మింటికి అత్తింటికి చెప్పండి, అమ్మింటికి అత్తింటికి మరియు భర్తకి లోబడి భార్య పని చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. ఆ 3 ముళ్ళకు ఉన్నటువంటి అర్థం. కానీ లేయా ఏం చెప్తుందో తెలుసా? ఎప్పుడు చూసినా కూలిపోవాలి, ఎప్పుడు చూసినా ఏడిపే, ఎప్పుడు చూసినా గొప్ప కళ్ళు చూసుకోవటం, ఏడుస్తా కూర్చోవటం. అందంగా లేదని అదొక బాధ. ఎవరైనా అందంగా ఉంటే చాలు, నా బతికే నెట్ అయిపోయింది. పుసి కళ్ళది గడప, జబ్బు కళ్ళది, పుసి తుడుచుకుంటే కూర్చోవటమే. ఎప్పుడు చూసినా ఏడిపే, ఎప్పుడు చూసినా బాధే. ఈ బాధలో కొడుకులతో చెప్పుకొని 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 ఎంత వరకలేదంటే వారి జీవితంలో అవమానం జరిగినా సహించలేనంత కఠినమైన వాళ్ళుగా మారిపోయారు. కత్తులు తీసుకొని ఊరి మీద పడ్డారు, అందరిని తెగనరికారు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, పిల్లలని దేవుడు బాధ్యతగా మీ చేతికి ఎందుకు అప్పగించాడు తెలుసా? మీ సమస్యలు పిల్లలకు చెప్పమని కాదు, వారి సమస్యలను మీరు పరిష్కరించాలని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు ఆ వల్ల అసలు నాకు సుఖమే లేదు, వీడి వల్ల సుఖమే లేదు. ఈ విషయం ఎవరు చెబుతారు? ఇంట్లోనే కొడుకులకే చెప్పేది. తెలుసా మీకు ఆ సంగతి? 4 కూర్చొని ఉంటే, ఇప్పుడు మా ఇంట్లో 3 ఉన్నారు అనుకోండి, నేను జనరల్గా ఏమంటానంటే, అమ్మాయి మీ ఇద్దరి కంటే ఆపిల్లని ఏమంటాను. ఎందుకు? పాటలు బాగుపడి ప్రార్థన చేసిద్దని. ఆ అమ్మాయి వచ్చి వీళ్ళకి కోయలుగా ఉండి పాటలు నేర్పిస్తూ ఉంటుంది. కనుక మీ ఇద్దరి కంటే ఆ అమ్మాయి సేవకురాలు అవుతుంది అని నేను చెప్తూ ఉంటాను. సేవకుడిగా ఇదే నేను కనిపెట్టి ఇలా చెప్పగలిగితే లోకంలో మీ పరిస్థితి ఏంటి? పిల్లల ముందు భర్తని ఎలా పడితే అలా తిట్టకూడదు. విలువ లేకుండా వెళ్ళిపోయాడు యాకోబు. యాకోబు మాట వినేవారైతే అక్కడ జరిగినటువంటి అవమానాన్ని యాకోబుకి చెప్పినప్పుడు యాకోబుకి చెప్పకుండా లోపలికి పొరపడ్డారు. అంటే తండ్రి భయం వారికి లేదో అలా నేర్పించింది తల్లి, అలా నేర్పించేసింది. తల్లివే తలుపు తల్లి తీసుకున్న ఆ నిర్ణయాల పట్ల ఈ రోజు బిడ్డల మొత్తం సర్వనాశనం అయిపోయి, కుటుంబాలు పతనం అయిపోయి, ప్రతి బాధ పిల్లలు చెప్పుకోవటం, వాళ్ళు ఎట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు ఎట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, నా బతికెట్ అయిపోయిందని కానీ మా నాన్నే అంటావా, మా అమ్మనే అంటావా అని చెప్పేసి వీళ్ళు ఊళ్ళు వెళ్ళిపోయా, వెళ్ళిపోయి మొత్తం నరికిపడేసాడు. నా ప్రియమైనటువంటి దేవుడు, యాకోబు అలాంటి వాడు కాదు. యాకోబు అలాంటి వాడు కాదమ్మా. యాకోబు ఎప్పుడు సాధువుగా ఉంటాడు. ఎన్నిసార్లు జీతం మార్చినా, తన బావ ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, తన బావ అన్యాయం చేసినా ఏ నాడు కూడా నాలుగుతో వివాదం పెట్టుకోలేదు. అంత మంచివాడు. కానీ లేవి షిమ్యోనులు అలా కాదు. తల్లి బాధ చూస్తూ పెరిగాడు, తల్లి చెప్పినటువంటి బాధలన్నీ చూస్తూ పెరిగాడు. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. ఉన్నప్పుడు నువ్వు హీరోరా, నువ్వు హీరోయిన్వే, నువ్వు నెంబర్ 1, నా సక్కడోడే, నా కొండే, నా బండే అని చెప్పేసి ఇప్పుడు ఆ కొండ బండ ఊడి మీద పడి జనాలు నరికేస్తున్న ఆ సంగతులు దేవుడి స్తోత్రం కలుగురు కాక. భర్తకు విలువ లేదంతే. తండ్రిని చూసి భయపడేవాళ్ళు.
నాకు తాకుబోతు, ఆయన తాకుబోతు. ఆయన అసలు ఏ పట్టించు, ఆయన నేను తెమ్మలేదు. ఎవరు తక్కువ చేయడానికి ఈ విషయం చెప్పట్లేదు. లేయా పిల్లల్ని అలాగే పెంచింది, లేయా పిల్లల్ని అలాగే పెంచింది. చివరికి వారు ఊరి మీద పడి నరహంతకులుగా మారి దీవెన కూడా పొందుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేవి బాధపడుతున్నాడు. అయ్యో తండ్రి, అయ్యో తండ్రి, అయ్యో తండ్రి, నన్ను ఎందుకు ఇలా దీవించావు? మాకు కోపం ఎక్కువ. మీ సంఘముతో మా సంఘముతో అనగా మా జీవితాలతో నీ ప్రాణం కలుసుకోకూడదా? మాకెందుకు ఈ శాపమని ఏడుస్తూ 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 బతుకుతూ చివరికి ఒక్కరి వారైపోయారు. సిమియోను లేదు. దేవుని స్తోత్రం కలుగును. దానికి కారణం తల్లే. తల్లి మాట్లాడాల్సిన మాటలు బిడ్డల దగ్గర మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడి. అరే ఈ రోజు చిన్నపిల్లలు కూడా ఒక మనిషి ఒక ఇంటికి వెళ్తలేదు, మంచినీళ్ళు తాగట్లేదు, కనీసం భోజనం చేయడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఏంటంటే వద్దులే ఇంటికి అది తిరుగుతుంది. అసలు విషయం చెప్ప, ఆ ఇంటికి నువ్వంటే నాకు ఇష్టం లేదు, అది చెప్పరు అంటే ఇప్పుడే తినొచ్చాం. నేను నా విషయాలు చెప్పట్లేదండి. ఇద్దరు బిడ్డల నాశనమైన జీవితాలు, నిషేధించబడినటువంటి జీవితాలను పరిచయం చేస్తాను. ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది ఆధ్యాత్మిక జీవితం అనే ఇంటి ముందు ఒక్క బోర్లమైపోతున్నారు. తల్లిదండ్రులు ప్రార్థన కూడా బిడ్డలు రారు, బిడ్డల ప్రార్థన వస్తే తల్లిదండ్రులు రారు, తల్లొస్తే తండ్రి రాడు, తండ్రి వస్తే తల్లి రాదు. ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ గొయ్యి ఒకప్పుడు నువ్వే తీసావు నాన్న. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ గొయ్యి నువ్వే తీసావు ఒకప్పుడు. దాన్ని కూర్చోడానికి నీ వల్ల కాకపోతే దేవుడు అంటున్నాడు, నేను ఫిల్ చేస్తాను రా. ఇప్పుడు వచ్చా. దేవుని స్తోత్రం కలుగుగాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఉండండి. ఆఖరికి అందరూ దీవించి ఒక షిమ్యోను లేవిని శపించినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత వేదన పడ్డారు. 12 గోత్రాలలో 11వ గోత్రం మమ్మల్ని ఎందుకు తండ్రి మమ్మల్ని ఈ రీతిగా శపిస్తున్నావు? ఒక్క దీవెన నీ దగ్గర లేదంటే లేదో. మీరు నగరం మీద తెగ నరికారు, చంపేశారు, ఎద్దుల గుడి కాలి నరికేశారు. నా ప్రాణం నీ సంఘంతో నీ ఆలోచనతో కలుసుకోకూడదు అని వేరు చేసేసారు. నా ప్రియమైనటువంటి దేవుడు ఎంత ఏడ్చాడు. ఏంటి మాకెందుకు వచ్చింది ఇంత కోపం, మాకెందుకు ఇంత గర్వం, మాకెందుకు ఇంత అసూయ, దీనికి కారణమని ఏడుస్తూ లేవి సిమియోను ఎంతో వేదన పడ్డాడు. తెలియక వేసింది ఇంటి ముందు మొక్క చివరికి మహానురాలైంది. అరే ఏ డాన్స్ చేయరంగా అసలు భలే ఆడుతున్నాడు. అడేవాడట గడ్డాలు రుతుకునేవాడు. అక్కడ అసలు ఏయ్ మక్కే ఏసు రక్తమే జీవం రేపోతే అది నీ మీద పడి తెలుస్తుంది. నేను చెప్పట్ల వాక్యం చెప్తుంది. అరే ఆ డైలాగ్ చెప్పండి. ఏదో భారత రక్ష చుట్టూ దాటుమని అమ్మాయి నాకు రోసం ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగుతుంది. మధ్యలో ప్రార్థన చేశాక రోసం ఎక్కువ. నాకు నన్నంటే రోసం ఉంటుంది. మా నాన్న నాకు రోసం ఉంటుంది. నేను చెబుతున్నాను, నా పిల్లలన్నా ఎవరన్నా రోసం, నా యేసయ్యని ఎవరనంటే మాత్రం మహారోషం. దేవుని స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఏడుస్తా ఉన్నారు. తండ్రి అలా వద్దంటే లేదురా, లేదు. వీరి మనసు కంటే మీ మనసు చాలా వ్యతిరేకంగా ఉంది, చాలా వ్యతిరేకంగా ఉన్నది. చివరికి వారు ఒంటరి వారి 430 సంవత్సరాలు ఏ పని లేకుండా బానిసలుగా ఆ యూత్ దేశంలో ఇటుకరాలు తయారు చేసి జీతంలో పడ్డారమ్మాయ.
కొడుకుడికి అన్నదే కొడుకులు ఎందుకంటే నా కొడుకు కూడా గొర్రెల కాపురం అవ్వాలి, మా వాడు కూడా కాపురిగా మహాకాపురి అవ్వాలి, వారికి ఇన్ని గొర్రెలు ఉండాలి, ఇంతమంది దాసులు ఉండాలి, వెండి బంగారాలు ఉండాలని ఆమె లేయ అనుకున్నది కానీ దాని గ్రౌండ్ వర్క్ చేయలేదు. అమ్మాయి దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్రౌండ్ వర్క్ చేయలేదు. గ్రౌండ్ వర్క్ మర్చిపోయి ఊహలు నా దుబూటలు వెళ్ళిపోతా ఉంటాయి. గ్రౌండ్ వర్క్ చేయాలంటే అర్థం ఏంటో తెలుసా? నీతిని వారి చేయాలి. ఏంద్రా మా అబ్బాయిని కొట్టామంట, మరి సులభం తీసుకుని మాట వచ్చి బయట రా, బయటికి రా. ఏంటక్క ఏంది ఎట్ట కనపడుతున్నాం మేము? మా పిల్లలు ఎట్ట కనపడుతున్నాడు? తిండికి లేదనుకున్నావా? కూటికి లేదనుకున్నావా? ఎందుకు కొట్టావా? అక్క పొరపాటు, ఇంకోసారి కొడితే మన పేరు తెలుసుగా. వెనకై ఒక చెట్టు నీ మీద ఇరిగే పడడం వరకు వెనక్కి ఏం చేయవట్లా. వాక్యం చెప్తాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడితో చెప్తాడు, రాజులుగా ఉండవలసిన వారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండవలసిన వారు ఐగుప్తు దేశంలో ఇంటికి తయారు చేస్తున్నారు, కూలీలు అయిపోయారు. అలాంటి జీవితం జీవిస్తున్న వారి జీవితం రాజులుగా ఉండవలసిన కూలుడైతే దీనికి కారణం ఎవరు? మన అమ్మ బ్రాండ్ అంబాసిడర్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి తల్లులు మన సంఘంలో ఉన్నా మారు మనసు పొందుదురు గాక. నేను ఆమెనన్నారు ఉండాలి, క్షమించండి అమ్మా, నేను ఆమెను అనిపించింది ఆ మాట దానికి. కనుక జాగ్రత్త. నీ బిడ్డలు ఉన్నారే, షిమియోను లేదు, వారు ఎక్కడున్నారు తెలుసా? ఐగుప్తు దేశం. వారి సంతతం అంతా అక్కడ ఇంటికి రాడు. ఈ రోజులో కనీసం డాక్టర్ అయితే నా బిడ్డలు కూడా డాక్టర్ అవ్వాలనుకునేటువంటి రోజులు, అవునా కదా? నా బిడ్డ పోలీస్ అయితే వాళ్ళ పిల్లలు కూడా పోలీస్ అవ్వాలి. మరి ఎందుకు కాలేదు? ఇంటికి వ్యాపారం ఎందుకు చేసినాడు? పోగొట్టుకున్నారు. దానికి కారణం ఎవరు? తల్లి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడానికి వాక్యం చెప్తుంది. ఇది తొలగిపోయారా లేదా? వేదన పడుతుంది. ఈ జీవితంలో లేదు. ఇంకా మా బ్రతుకులు అయిపోయింది. ఇటుకలు తయారు చేసుకోవటమే. ఇటుకలు తీసుకెళ్లి వారి యొక్క ధాన్యపు కోటలను మేము పిరమిడ్లు కట్టడమే మా పని, సున్న పని చేస్తున్నారు, ఇటుక రాళ్ళు అందిస్తున్నారు. కానీ 430 సంవత్సరాల తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా 110 వేసుకున్నా 3 తరాల తర్వాత 3 తరాల తర్వాత వారికి విమోచన కలిగింది. దేవుని స్తోత్రం కలిగింది. పొరపాటును అలా పెంచిన, పొరపాటును అలా చేసిన, తెలుసో తెలియక చేసిన, డబ్బును బట్టి చేసిన, ఉద్యోగాన్ని బట్టి చేసిన, కులాన్ని బట్టి చేసిన, రాజకీయ నాయకుల బట్టి చేసిన, చివరికి చేసేది 2 నిమిషాలు చేస్తాం. దాని అనుభవం ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు, 3 తరాలు బాధలు అనిపించాం. కానీ అబ్రహాము ఆశీర్వదించబడితే తరతరాలుగా ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగును కాక. తరతరాలు ఆశీర్వదించబడ్డారు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మన పాఠం ఏంటి? తీసేసిన రాయి తలకి మూలరాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. 430 సంవత్సరాల తర్వాత లేవి వంశస్థుడు ఒకడు. నిర్గమకాండ 2వ అధ్యాయం. అమ్మ ఆగండి, మీరు గబా బైబిల్ అయితే చదవకండి. తీసారా? 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు ఒక్కడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై చూసి 3 నెలలు వాడిని దాచిన. 430 సంవత్సరాలు లేవికి విలువ లేదు. 430 సంవత్సరాలు లేవి పేరెత్తే వాళ్ళేడు. లేవి వంశం మా గోత్రం ఏంటో చెప్పి తెలుసా అని చెప్పేవాళ్ళు లేరు.
ఎవరినైతే సంఘంలో చేర్చుకోవద్దు, ఎవరైతే వికటమైనటువంటి కోపం మీకు అవునో కోపమే. ఆ కోపం ఎవరికి వచ్చిందో తెలుసా? వాళ్ళ కోపం ఎవరికి వచ్చిందో తెలుసా? మోషే వచ్చింది. మోషే కూడా ఏం చేశాడు తెలుసా? లాగా కొడితే కంట మీద కింద పడ్డాడు. ఆయన ఇసుకలో పూజ చేసి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇది బాగా ఇది కంటిన్యూ అవుతానే పోతుంది. మోషే కూడా చాలా కోపమే, చాలా కోపం. కానీ ఆ కోపం ఏమైందో తెలుసా? ఆ కోపం ఏమైందో తెలుసా? ఆ కోపము ధర్మశాస్త్రానికి అనుగుణంగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎందుకంటే ఒకప్పుడు వచ్చిన వాళ్ళందరూ తప్పిపడేశారు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని అప్పటికి వారు నీతి న్యాయములను అనుసరించి నడవట్లేదు. ధర్మశాస్త్రము లేనటువంటి ఆ దినాలలోనే ఇంకొక లేవి వంశస్థురాలు పెళ్లి చేసుకుంటే ఏం జరిగిందో తెలుసా? మోషే పుట్టాడు. ఆ మోషే ఏమయ్యాడో తెలుసా? నా ప్రియమైనటువంటి పిల్లరా, అలా గబగబ చెప్పలేవండి నన్ను. ఆ విషయాన్ని చివరి వరకు నన్ను తీసుకెళ్ళలేవండి. మోషే పుట్టాడు. మోషే ఆయన ఇశ్రాయేలీని విడిపించడానికి 430 సంవత్సరాలు ఇటుక వ్యాపారం. ఆ ఇటుక వ్యాపారం యొక్క కుమారుడు పుట్టాడా లేదా? దేవుని స్తోత్రం కలిగింది. కూలోడికి ఎవరు పుట్టారు? ధన్యుడు పుట్టాడు. బానిసకి ఎవరు పుట్టాడు? ధన్యుడు పుట్టాడు. తీసివేసిన వారికి, నిరాశలో ఉన్న వారికి, దుఃఖంతో ఉన్న వారికి, మా బ్రతుకులేందయ్యా అని కేకలు వేస్తున్నప్పుడు వారి మొర నిశ్చయముగా ఆలకించి దేవుడు ఏ లేవి వంశాన్నంటే యాకోబు ద్వారా శపించారో అదే లేవిని ఇశ్రాయేలీయుల కొరకు, విమోచన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలీయుల విమోచన కొరకు. నా ప్రియమైనటువంటి దేవుడా, వెలివేయబడ్డావని, నీకెవరు లేరని బానిసత్వం అనుభవిస్తున్నావు. తెలుసో తెలియక ఆనాడు తప్పు చేశారని ఈ రోజు పశ్చాత్తాపడుతుంటే దేవుడు అదే శక్తమైన వంశాన్ని విమోచనకు గుర్తుగా యాజకుల కుటుంబంలో కనిపించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సేవకుల కుటుంబాన్ని కనిపించాడు. ఇప్పుడు వెలివేయబడిన వాడు ఎవరో తెలుసా? సేవకుడు. వెలివేయబడిన వాడు, తృణీకరించబడిన వాడు, పనికి రాని వాడు ఏనాడు సంతోషం, ఏనాడు తల్లి దగ్గర ఆనందం పొందుకోలేదు, ఏనాడు కుటుంబాలతో కలిసిన వారు కాదు, ఏనాడు ఘనత పొందిన వారు కాదు. పొరపాటు చివరికి దీవెన కూడా పొందుకుంటున్నారు. వెలివేయబడిన ఈ కుటుంబాలను దేవుడు ఏర్పాటు చేసుకునే గట్టిగా చదువుకుంటే వారు మాత్రమే అతి పరిశుద్ధమైన ఆ పరలోకానికి అనుమతించారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతుల కొరకు నేను రాలేదు, నశించిపోయిన ఇశ్రాయేలు కొరకే నేను దిగి వచ్చాను. దేవునికి మహిమ కలుగుగాక. ఇశ్రాయేలు దిగి వచ్చాను. ఈరోజు భయపడద్దు, సంతోషించు. తెలుసో తెలియక నీ జీవితం ఏదో దొరికిపోయి వయసులో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు, నువ్వు డబ్బున్నప్పుడు ఎవరు లెక్క చేయకపోవచ్చు, నీ కుటుంబాల్లో లేకపోతే నీకున్నటువంటి సంస్కృతిని నువ్వు కట్టుకోలేకపోవచ్చు. ఈరోజు ఐగుప్తు అనేటువంటి శాపంలో అనుభవిస్తుంటే దేవుడు విమోచించడానికి నేను మందిరానికి తీసుకొచ్చాను. విమోచించడానికి చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఇక్కడ చాలా మంది కూర్చున్న వాళ్ళలో నా దేవుడు చెప్తాను, నీ యమనత్రాయంలో వివాహం అయిపోయిన తర్వాత కూడా కాలు జారిన వారు, తప్పక అడుగులు వేసిన వారు ఇక్కడ కలరా. ఈరోజు నీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాసన, ఆ వాసన కనుక ఈరోజు సమస్తాన్ని ఈరోజు ఆ వాసన కలిగేసుకుని వెళ్ళిపోయేసే రక్తంలో గట్టిగా చదువుకుంటాను. నా ప్రియమైనటువంటి దేవుడు చూడాలి,
వేసిన రాయి తలకి ఎవరు పట్టించుకోరు నీ గురించి. మా బతుకులేంది, నీ బంధువులు వచ్చారో, నీ కొడుకులు వచ్చారో, నీ కోడలు వచ్చారో, నీ కొడుకులు వచ్చారో, నీ బంధువులు వచ్చేసారో, నీ ఇంటి వాళ్ళందరూ వచ్చారో, ఎవరు నీ బతుకులు మార్చలేకపోయారు, ఎవరు నీకు సహాయం చేయలేకపోయారు, ఎవరు నీ పక్షాన్ని నిలబడలేకపోయారు, ఎవరు నిన్ను ఆదుకోలేకపోయారు. కానీ ఎవరు పట్టించుకోకపోయినా ఆకాశమున్న దేవుడు నిశ్చయముగా వారి మొరాలకించి వారిని వెతుర్చడానికి వచ్చాడు. దేవుడు ఇష్టం. అదే పనికి రాని రాయి తనకు మొరరాయి దేవుడిస్తుంది. ఆ వంశంలో వచ్చిన వారే యాజకులుగా మార్చబడ్డారు. ఒకప్పుడు అందరిలో వెలువేయబడిన వారు, అందరిలో తృణీకరించబడిన వారు, అందరూ చూద్దారా వాళ్ళ ఇంటి బాబాకండి, వాడు పాప వాళ్ళ ఇంటి బాబాకండి, వాడు అంతకుడు వాళ్ళ ఇంటి బాబాకంటే వాళ్ళమ్మకు తప్పుకళ్ళు, వాళ్ళ ఇంటి బాబాకంటే వాళ్ళు సరైన సంస్కృతి కలిగిన వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు అని చెప్పేసి వెలివేయవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అందరూ నిన్ను తృణీకరించిన ఆయన దేవాలయానికి మూలరాయిగా నిన్ను మార్చుకున్న దేవుడి స్తోత్రగాక. ఆ తృణీకరించబడిన వాడే ప్రత్యక్ష గుడారంలో ఆవలమున్న అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. కొద్దిగా ఇదిగో ఇది మామూలు విషయం కాదు. 12 గోత్రాలలో ఒక లేవి వంశంతుడే అతి పరిశుద్ధ స్థలంలో పోయగలిగాడు, అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడిగాడు, అతి పరిశుద్ధమైన స్థలంలో పాప క్రయధనముగా రక్తాన్ని ప్రోక్షించడానికి ప్రధాన యాజకుడిగా మిగిలిపోయాడు. కనుక ఈరోజు నా రెండు చేతులు జోడి చెప్తున్నా, జరిగిందేదో జరిగింది, అలా వదిలేసి మళ్ళా పిలిచిన దాన్ని మళ్ళీ తగ్గించుకోవద్దు. నాకొద్దు అనుకున్నావు మళ్ళా తగ్గించుకోవద్దు. వద్దు అనుకున్నావు, తీర్మానం తీసుకున్నావు, నాకొద్దు అని చెప్పేసి వదిలేసావు, మళ్ళా తగ్గించుకోవడానికి వీలేదు. నీవు నిర్భరము కలిగి ధైర్యం వహించి శాపాన్ని అనుభవిస్తున్నావు. ఒకవేళ ఆశీర్వాదాన్ని దూరంగా బతుకుతున్నావు, బతికేసేయి. దేవుడు నిశ్చయంగా నిన్ను చూసే సమయం ఆసన్నమైంది. దేవుడు ఇసుకుంటాక దేవుడు నిన్ను చూసే సమయం ఆసన్నమైంది. దేవుడు నిన్ను విడిపించే సమయం ఆసన్నమైంది. సామాన్యమైనటువంటి కాదు, నీకు రాజుల కుర్చీ కాదు, రాజులను అభిషేకించే కుర్చీ ఇస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రాజులను అభిషేకించే కుర్చీ ఇస్తారు దేవుడు నీకు. రాజులను అభిషేకించే కుర్చీ ఇస్తాడు. చిన్న కుర్చీలతో వెలివేయబడిన నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో మార్చబోతున్నాడు. ఈరోజు దేవుడు నీ కొడుకులు ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి ప్రయాసం అర్థమైందనుకుంటారా? అనేకుడు నిన్ను చూసి దేవుడి మందిరానికి అడుగులు వేసే రోజు రాబోతున్నా అతి పరిశుద్ధ స్థలములో పాపులకు మాత్రమే వెలివేయబడిన వారికి ప్రవేశం. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసింది. అందుకే యాజకులు ఏం చేశారు తెలుసా? పాత్రలో రక్తం నింపుకొని తను తాను శుద్ధి చేసుకొని మనల్ని శుద్ధి చేయడానికి 2025 సంవత్సరాల క్రిందట నా యేసయ్య ప్రధాన యాజకుడిగా దిగి వచ్చాడు. కనుక నా ప్రియమైనటువంటి తల్లులారా భయపడొద్దు. గత జీవితాన్ని బట్టి, గతంలో జరిగినటువంటి అవమానాలను బట్టి, నిందలను బట్టి, వాక్యముని బట్టి కుమిలిపోవద్దు. నువ్వు నీకంటూ ఒక రోజు దేవుడు నియమించాడు. ఆ రోజు కొరకే ఎదురు చూస్తూ ఎక్కడ పట్టాలి తెలుసా? లేవీలంట వేరే ఇంట్లో పెరగకూడదంట. లేవీలంట ఆ యొక్క వంశావళితో కలవడానికి లేదంట. లేవీ కూడా ఆరంభంలోనే కర్రగాడలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేవీ కూడా ఆరంభంలోనే పెరగాలి. అయితే ఈరోజు తృణీకరించబడ్డావా? నువ్వు పెరగాల్సింది ఎక్కడ తెలుసా? దేవుడి వాక్యంలో, దేవుడి మందిరం. కనుక ఈరోజు సరి చేసుకుంటావా? నువ్వు దుఃఖాన్ని ఆకాశం నుంచి కుమిలిపో. అసలు నేను చూస్తానా? నా బ్రతుకు సరిపోయిందా? అసలు నేను బతికుంటానా? అది అనుభవించగలుగుతానా? అసలు మా ఇంటికి వస్తుందా? మేము స్థిరపడతామా? ఆ ఉద్యోగం మాకు వచ్చిందా? నిజంగా మా జీవితంలో ఉందా అని నిరాశపడుతున్న వారు
లేవి వంశాన్ని ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లేవి వంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు సామాన్యంగా అసమానమైనటువంటి వ్యక్తిగా మారబోతున్నావు. అది గొప్ప దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. దయచేసి మోకాళ్ళు మోకాళ్ళ మీదకి రావాలంతా. సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు లోపలికి వెళ్ళాలి. ఆ వెళ్ళేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఆ వెళ్ళేవాడు పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకున్న వాడే ఉండాలి. ఇశ్రాయేలీయుల పాప విమోచన కొరకు ఒక పాత్రలో రక్తాన్ని నింపుకున్న వాడై ఉండాలి. ఇశ్రాయేలీయుల విమోచన కొరకు పాపాన్ని ప్రాయశ్చిత్తార్థంగా ఆ రక్తాన్ని ప్రోక్షించేవాడు కావాలి. అయితే అతడు రాజుగారి కుటుంబంలో పుట్టిన అతను. అయితే అతను రాజు వంశంలో పుట్టాడని రాజుగారి వంశంలో కుటుంబంలో పుట్టలేదు. కాడు దీనుడిగా, సాత్వికుడిగా, దీన మనసు కలిగిన వాడిగా పశువుల తొట్టిలో పుట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన పశువుల తొట్టిలో పుట్టాడు. జాగ్రత్తగా వినండి. దీనుడు